ఈ లోతైన విశ్లేషణలో మనమొక అత్యంత ఆసక్తికరమైన, బహుశా కాస్త భయంకరమైన ప్రాచీన ఉపమానాన్ని పరిశీలించబోతున్నాం. మాగంధీయ సుత్త నుండి సేకరించిన కుష్ఠురోగి ఉపమానం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఇంద్రియ కోరికలు, ప్రాపంచిక సుఖాల చుట్టూ మనం అల్లుకున్న భ్రమలను ఈ మూల గ్రంథం ఎంత స్పష్టంగా బయటపెడుతుందో విశ్లేషించడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. అవును. ముందుగా ఆ గ్రంథంలో ఉన్న భౌతిక వర్ణనను మనం ఊహించుకుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. శరీరం నిండా పురుగులతో కూడిన, కుళ్ళిపోతున్న గాయాలున్న ఒక కుష్ఠురోగి అక్కడ కనిపిస్తాడు. ఆ గాయాల వల్ల కలిగే తీవ్రమైన దురదను తట్టుకోలేక అతను తన గోళ్లతో ఆ గాయాలను ఎంతో కసిగా గీరుకుంటాడుగదా. సరిగ్గా అదే. ఆ తర్వాత ఆ దురద నుండి ఏదో ఒక విధంగా ఉపశమనం పొందాలనే తపనతో మండుతున్న నిప్పుల గుండం దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి తన గాయాలను కాల్చుకుంటాడు. వినడానికి ఇది చాలా విపరీతంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. నిజంగానే. అసలు ఆ రోగి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే మనం మానవ మనస్తత్వంలోని ఒక విరుద్ధమైన కోణాన్ని అర్థం చేసుకోవాలి. మండుతున్న నిప్పుల దగ్గర ఆ కుళ్ళిపోయిన గాయాలను కాల్చుకోవడం వల్ల వైద్యపరంగా జరిగేదేమిటి? ఆ గాయాలు మరింత తీవ్రంగా ఇన్ఫెక్షన్కు గురవుతాయి. సరిగ్గా చెప్పారు. మాడిపోయిన చర్మం మరింత కుళ్ళిపోయి పరిస్థితి విషమిస్తుంది. కాని ఆ కుష్ఠరోగి కోణం నుండి చూస్తే వాస్తవం మరోలా ఉంటుంది. అంటే అతనికి ఆ పరిస్థితి వేరేలా అనిపిస్తుందంటారా? అవును. లోపలున్న పురుగుల వల్ల, ఆ గాయాల వల్ల కలిగే ఎడతెగిని దురద ఒక నరకం లాంటిది. నిప్పుల దగ్గర కాల్చుకున్నప్పుడు ఆ దురద స్థానంలో కాలిపోవడం వల్ల వచ్చే నొప్పి చేరుతుంది. ఓహో, అంటే ఆ తీవ్రమైన దురద తెచ్చే గొప్ప బాధతో పోలిస్తే నిప్పుల వల్ల కలిగే నొప్పి అతనికొక గొప్ప ఉపశమనంగా తోస్తుందన్నమాట. ఖచ్చితంగా. చెప్పాలంటే ఒక రకమైన ఆనందంగా తోస్తుంది. అందుకే తన గాయాలు మరింత విషమంగా మారుతున్నాయని తెలిసినా లేదా తెలియకపోయినా అతను పదే పదే ఆ నిప్పుల గుండం దగ్గరికి వెళ్తాడు. ఆ రోగికి నిప్పుల వల్ల కలిగే నొప్పి కూడా ఆనందంగా అనిపిస్తుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అవును. అయితే స్పష్టంగా ఇది కేవలం ఒక వైద్య పరిస్థితికి సంబంధించిన వర్ణన మాత్రం కాదు. బుద్ధుని బోధనలను గమనిస్తే ఈ భయంకరమైన వర్ణన వెనుక ఒక లోతైన ఉద్దేశం కనిపిస్తోంది. అదే నేను కూడా అడగబోతున్నాను. ఈ కుష్ఠురోగి అసలు ఎవరికి ప్రతీక? ఈ ఉపమానంలోని కుష్ఠురోగి మరెవరో కాదు, ఇంద్రియ కోరికలు, నిరంతర తృష్ణ ఉన్న ప్రతి సాధారణ మానవుడికి ఈ కుష్ఠురోగి ప్రతీక. అంటే ప్రతి ఒక్కర్లోనూ ఆ కోరికలుంటాయి కదా? నిజమే. ఆ రోగి శరీరంలోని కుళ్ళిపోయిన గాయాలు, అందులోని పురుగులు మన అంతర్గత అశాంతికి ప్రతీకలు. ఎప్పుడూ ఏదో కావాలనే ఒక రకమైన ఖాళీతనానికి గుర్తులు. ఈ కోరికల వల్ల మన ఇంద్రియాలు కూడా ప్రభావితమవుతాయి కదా? ఖచ్చితంగా ప్రభావితమవుతాయి. మన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం మరియు మనస్సు ఎంత సున్నితంగా, ఎంత దుర్బలంగా మారుతాయో ఆ పచ్చి గాయాలు సూచిస్తాయి. మరి ఆ గాయాలలో నిరంతరం కదులుతున్న పురుగుల పరిస్థితేమిటి? ఆ పురుగులు మన మనస్సులోని అసంతృప్తిని, స్థిరత్వం లేని ఆందోళనను తెలియజేస్తాయి. ఎప్పుడో ఏదో ఒక కొత్త అనుభవం కావాలి, కొత్త రుచి కావాలి, కొత్త గుర్తింపు కావాలనే ఆరాటమే ఆ పురుగులు. ఈ ప్రతీకలను అర్థం చేసుకుంటుంటే మన అంతర్గత పోరాటం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అదే ఈ మూలగ్రంథం యొక్క గొప్పతనం. మరి ఆ దురద, గోళ్లతో గీరుకోవడం అనే చర్య గురించి ఏమి చెబుతారు? మూలగ్రంథం దీన్ని తృష్ణగా వర్ణిస్తోంది కదా? అవును. ఆ తీవ్రమైన దురద అనేది ప్రాపంచిక సుఖాల కోసం మనం పడే తపన. ఆ దురదను తగ్గించుకోవడమంటే ఇంద్రియ సుఖాలను అనుభవించాలని కల్పిత ఆలోచనల్లో మునిగిపోవడం. ఉదాహరణకు, మనం రుచికరమైన భోజనం గురించి పదే పదే ఊహించుకోవడం లాంటివన్మాట. సరిగ్గా చెప్పారు. లేదా ఇతరుల నుండి ప్రశంసలు పొందాలని తీవ్రంగా ఆరాటపడడం. ఈ ఆలోచనలు ఆ క్షణానికి ఒక ఊరటను ఇచ్చినట్లు అనిపించినా వాస్తవానికి అవి ఆ గాయాన్ని మరింత పెద్దది చేస్తాయి. అంటే ఎంత గీరుకుంటే అంత దురద పెరుగుతుంది. ఖచ్చితంగా. ఎంతగా ఆ కోరికల గురించి ఆలోచిస్తే ఆ తృష్ణ అంతగా బలపడుతుంది. ఆ ఆలోచనలే మనసును మరింత అస్థిరపరుస్తాయి. ఒకసారి ఆ నిప్పుల గుండం దగ్గరకొద్దాం. కుష్ఠురోగి తన గాయాలను కాల్చుకునే ఆ మండుతున్న నిప్పుల గుండం దేనికి ప్రతీక? మూలగ్రంథం దీనిని మారుని భూభాగమనే వివరిస్తోంది. లేదా 5 సుఖాల వస్తువులు అని కూడా అంటారు. ఆ నిప్పుల గుండమనేది మన చుట్టూ ఉన్న ఈ బాహ్య ప్రపంచం. ముఖ్యంగా మన ఇంద్రియాలను ఆకర్షించే శబ్దాలు, రూపాలు, రుచులు, స్పర్శలు. ఆ నిప్పుల గుండం దగ్గర గాయాలు కాల్చుకోవడమనే చర్య మానవ నైజాన్ని అత్యంత నిశితంగా వివరిస్తోంది కదా? నిజమే.
గాయాలను కాల్చుకోవడమంటే ఆ బాహ్య వస్తువుల ద్వారా మన ఇంద్రియ కోరికలను తీర్చుకుంటూ ఆ తాత్కాలిక ఉపశమనాన్ని నిజమైన ఆనందంగా భావించడం. ఒక రకంగా చెప్పాలంటే మనల్ని కాల్చేసే నొప్పిని మనం ఆనందంగా అపార్థం చేసుకుంటున్నాం. సరిగ్గా చెప్పారు. కోరికలు తీర్చుకునే క్షణంలో కలిగే ఆ కాస్త ఉపశమనం మీద మాత్రమే దృష్టి పెట్టడం వల్ల మన అంతర్గత గాయం మరింత లోతుగా మారుతోందని వాస్తవాన్ని మనం పూర్తిగా విస్మరిస్తాం. ఈ వివరణ వింటుంటే ఇదొక అంతులేని సమస్యలా కనిపిస్తోంది. పురుగులతో నిండిన గాయాలు, ఎడతెగని దురద, ఉపశమనం కోసం నిప్పుల్లో కాల్చుకోవడం, మళ్లీ గాయం పెద్దదవ్వడం. అదొక భయంకరమైన వలయం. మరి ఈ వలయం నుండి బయటపడటానికి ఏమైనా వైద్యముందా? మూల గ్రంథంలో ఒక వైద్యుడి ప్రస్తావన ఉంది కదా, ఆ వైద్యమేమిటి? ఖచ్చితంగా ఒక వైద్యముంది. ఈ మూల గ్రంథంలో పేర్కొన్న గొప్ప వైద్యుడు సాక్షాత్తు బుద్ధుడు. ఆయన ఎలాంటి వైద్యం అందిస్తారు? ఆయన అందించే వైద్యం బాహ్యమైన పోతలు లేదా మందులు కాదు. ఆ వైద్యం పేరే సమాధి మరియు విపస్సన. సమాధి అంటే మనస్సును ఏకాగ్రతతో ఉంచడం కదా. అవును, సమాధి అంటే మనస్సును అన్ని వైపుల నుండి వెనక్కి తీసుకుని ఒకే చోట అత్యంత ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంచడం. విపస్సన అంటే వస్తువుల నిజస్వభావాన్ని అవి ఎలా ఉన్నాయో అలాగే స్పష్టంగా చూడగలగడం. ఈ రెండు విధానాల ద్వారా సాధన చేసినప్పుడు అంతర్గతంగా ఒక ఉన్నతమైన ఆనందం కలుగుతుంది. ఖచ్చితంగా. ఈ వైద్యం తీసుకున్న తర్వాత ఇంద్రియ కోరికలు అనే వ్యాధి పూర్తిగా నయమైన వ్యక్తిని భిక్షువు అని వర్ణిస్తారు. ఆ భిక్షువు మనస్సులో ఇక పాత గాయాలు, పురుగులు, ఆ భయంకరమైన దురద ఏమీ ఉండవు. వ్యాధి నయమైంది సరే, కాని ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది. ఆ భిక్షు తిరిగి ఆ నిప్పుల గుండం వద్ద ఉన్న ఇతర కుష్ఠరోగులను చూసినప్పుడు వాళ్లు అనుభవిస్తున్న ఆ తాత్కాలిక ఉపశమనాన్ని చూసి భిక్షువుకు ఎలాంటి అసూయ కలగదు. తానూ వెళ్ళి ఆ నిప్పుల దగ్గర కూర్చోవాలి అని ఎందుకనిపించదు? ఇక్కడే ఆరోగ్యానికి, అనారోగ్యానికి మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసం అర్థమవుతుంది. ఆ భిక్షు నిప్పుల గుండాన్ని ఎందుకు కోరుకోడు అంటే, వ్యాధి నయమైన తర్వాత ఆ నిప్పుల గుండం అనేది కేవలం ఒక బాధ మాత్రమే. అది ఎంతమాత్రమూ ఉపశమనం కాదు. అవును, ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తిని తీసుకువెళ్ళి మండుతున్న నిప్పులో చేయి పెట్టమంటే ఏం జరుగుతుంది? అతనికి కేవలం కాలిపోయిన గాయం, భయంకరమైన నొప్పి మాత్రమే మిగులుతాయి. సరిగ్గా అదే జరుగుతుంది. అతని చర్మానికి ఎటువంటి దురదవ్యాధి లేదు కాబట్టి ఆ నిప్పు నుండి అతనికి ఎలాంటి ఉపశమనమూ లభించదు. ఆ భిక్షు పరిస్థితి కూడా సరిగ్గా అదే. అంటే ఆయన ఇంద్రియ కోరికలు అనే వ్యాధి నుండి పూర్తిగా విముక్తుడయ్యాడు. అవును. కాబట్టి ఆ నిప్పుల గుండానికి దూరంగా ఉండటమనేది ఏదో నైతిక బాధ్యత వల్లనో లేదా కోరికలను బలవంతంగా అణిచిపెట్టుకోవడం వల్లనో జరిగేది కాదు. అది చాలా సహజంగా జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా. కేవలం ఆరోగ్యంగా ఉన్నందువల్లే ఆ భిక్షు ఆ నిప్పులకు దూరంగా ఉంటాడు. ఆ నిప్పుల్లో ఎలాంటి సుఖం లేదని అతనికి స్పష్టంగా తెలుసు. సమాధి మరియు విపస్సన ద్వారా అత్యంత సహజమైన ఆనందాన్ని అనుభూతిస్తున్నారు కాబట్టి ఈ సాధారణ, బాధాపూరితమైన ప్రాపంచిక సుఖాలలో వారికి ఎలాంటి ఆనందమూ కనిపించదు. అతనికా దురదనేదే లేదు కాబట్టి ఆ నిప్పుల అవసరమేమాత్రం లేదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి మూలగ్రంథంలో ఒక నిర్దిష్టమైన పదం వాడారు. అవును, దాని గురించి మనం తప్పక మాట్లాడుకోవాలి. అనారోగ్యంతో ఉన్నప్పుడు మనస్సు ఎలా పనిచేస్తుంది, వస్తువులను ఎలా చూస్తుంది అనే దానిపై వక్రీకరించబడిన అవగాహన గురించి బుద్ధుని బోధనలు చాలా లోతుగా చర్చించాయి. నిజమే. అసహ్యకరమైనది ఇష్టమైనదిగా, బాధ ఆనందంగా అనిపించడం గురించి అందులో వివరించారు. ఈ వక్రీకరించబడిన అవగాహన ఎలా పనిచేస్తుందో కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఈ వక్రీకరించబడిన అవగాహనను మూలగ్రంథంలో విపల్లాస అని పిలుస్తారు. అంటే ఒక రకమైన ఉన్మాద స్థితి. ఇక్కడ ఆ పదాన్ని ఎవరిని కించపరచడానికి వాడలేదు సుమా. అదొక రోగ నిర్ధారణ. ఒక రోగ లక్షణంలాగా అన్నమాట. అవును. తీవ్రమైన జ్వరంతో ఉన్న వ్యక్తికి రుచికరమైన భోజనం కూడా చేదుగా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా చేదుగానే అనిపిస్తుంది. అలాగే ఇంద్రియ కోరికలతో జ్వరపీడితమైన మనస్సు వాస్తవాలను తలక్రిందులుగా చూస్తుంది. తనకు హాని చేసేదాన్నే తనకు ఆశ్రయంగా భావిస్తుంది. దుఃఖాన్ని కలిగించే వస్తువులను సుఖాన్నిచ్చేవిగా భ్రమపడుతుంది. సరిగ్గా చెప్పారు. ఎప్పటికీ మారుతూ ఉండే, శాశ్వతం కాని వాటిని శాశ్వతమైనవిగా పట్టుకోవాలని చూస్తుంది. ప్రాపంచిక కోరికలు తీర్చుకోవడమే నిజమైన ఆనందమని దృఢంగా నమ్ముతుంది. దానివల్లే ఆ కోరికల వెనుక ఉన్న నిరంతర అసంతృప్తిని గ్రహించలేరు కదా. అవును, ఆ నిప్పులగుండం తెచ్చే అసలు ప్రమాదాన్ని కూడా గ్రహించలేరు. ఇదంతా ఈ విపల్లాస అంటే ఈ వక్రీకరించబడిన అవగాహన వల్లే జరుగుతుంది.
ఒక ఎడారిలో దాహంతో ఉన్న వ్యక్తి ఎండమావిని చూసి నీళ్లని భ్రమపడి పరిగెత్తినట్లుగా ఈ మనస్సు కోరికల వెంట పరిగెడుతుంది. ఈ ఎండమావి ఉపమానం పరిస్థితిని చాలా స్పష్టంగా వివరిస్తోంది. అయితే ఆ కుష్ఠులోగి నిప్పులమీద గాయాలను కాల్చుకున్నప్పుడు అతనికి నిజమైన సంతోషం కలగడం లేదు. కలగదు. కేవలం ఆ భరించలేని దురదస్థానంలో మరొక తీవ్రమైన నొప్పిని భర్తీ చేస్తున్నాడంతే. ఇక్కడ తాత్కాలిక ఉపశమనానికి నిజమైన ఆనందానికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండింటిని మనం ఎలా వేరుచేసి చూడాలి? ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. తాత్కాలిక ఉపశమనం అనేది ఎప్పుడూ ఒక బాహ్య ఉద్దీపన. అది ఉన్నంతసేపే ఆ భావన ఉంటుంది. కుష్ఠరోగి గాయాలను కాల్చుకున్నప్పుడు తాత్కాలికంగా ఆ దురద తెలీదు కదా. అవును. కాని వాస్తవానికి గాయాలను కాల్చుకోవడం వల్ల అవి ఎలా మరింత తీవ్రమైతాయో మనం గమనించాలి. ఇదొక భయంకరమైన కోరికల వలయం. దీన్నే మనం ఎడిక్షన్ లూప్ లేదా ఒక బలవంతపు అలవాటు అంటాము. కోరికలను తీర్చుకునే కొద్దీ మన అంతర్గత ఇంద్రియస్థానాలు మరింత సున్నితంగా, మరింత మంటగా తయారవుతాయి. నిజమే. ఆ క్షణంలో బాగున్ననిపిస్తుంది కాని దీర్ఘకాలంలో ఆ తృష్ణ మరింత పెరుగుతుంది. ఒకసారి ఆ కోరిక తీరిన తర్వాత ఆ ఉపశమనం ముగిసిన వెంటనే మళ్ళీ ఆ దురద మొదలవుతుంది. ఈసారి వచ్చే దురద మునుపటి కంటే చాలా బలమైనది కదా. ఖచ్చితంగా. ఆ పాత దురదను తగ్గించడానికి వాడినంత నిప్పు ఈసారి సరిపోదు. దాన్ని తీర్చుకోవడానికి ఇంకా ఎక్కువ ప్రేరణ, ఇంకా బలమైన నిప్పు అవసరమవుతుంది. మరింత ఎక్కువగా అనుభవించాలి అనే ఆరాటం పెరుగుతుంది. ఇలా ఈ వలయం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అవును. ఉపశమనం వెతుకునే కొద్దీ లోపలున్న గాయం పెద్దదవుతూనే ఉంటుంది. ఈ నిరంతర పోరాటం ఎప్పటికీ నిజమైన ఆనందం కాలేదు. మనం ఈ అనారోగ్య స్థితిని మరియు ఆ వైద్యం తర్వాతొచ్చే ఆరోగ్య స్థితిని పక్కపక్కన పెట్టి చూస్తే ఈ మార్పు ఎంత విశాలమైనదో అర్థమవుతుంది. నిజంగానే చాలా పెద్ద మార్పు. అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క అనుభవంతా కేవలం ఆ దురద నుండి, ఆ తృష్ణ నుండి లభించే తాత్కాలిక ఉపశమనం చుక్కునే తిరుగుతుంది. కాని ఆరోగ్య స్థితిలో, అంటే ఆ భిక్షూ స్థితిలో, ఆ అనుభవనేది ఎటువంటి బాహ్య ప్రేరణల అవసరం లేని ఒక సహజమైన శ్రేయస్సులాగా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. అవగాహనాపరంగా చూస్తే కూడా ఈ రెండు స్థితులల్లో ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. అనారోగ్య స్థితిలో మనం ముందే మాట్లాడుకున్న ఆ వక్రీకరించబడిన అవగాహన ఉంటుంది. వాళ్ళు నిప్పుల వల్ల కలిగే నొప్పిని ఆనందంగా భ్రమపడతారు. కాని ఆ భిక్షూ యొక్క ఆరోగ్య స్థితిలో అత్యంత స్పష్టమైన, ప్రత్యక్షమైన అవగాహన ఉంటుంది. అవును. వారు నొప్పిని నొప్పిగానే గుర్తిస్తారు. ఏది బాధను కలిగిస్తుందో దాన్ని అలాగే చూస్తారు. ఇక ఫలితం పరంగా చూస్తే అనారోగ్య స్థితిలో గాయం మానాటికి మరింత తీవ్రమవుతుంది. మనశ్శాంతి కరువవుతుంది. ఆరోగ్య స్థితిలో గొప్ప అంతర్గత స్థిరత్వం, ఎవ్వరూ లాక్కోలేని స్వేచ్ఛ లభిస్తాయి. నిజమే. చర్యల పరంగా గమనిస్తే వ్యాధితో ఉన్నప్పుడు చేసే పనులన్నీ కేవలం ఒక బలవంతపు ఆకర్షణ లేదా నియంత్రణ లేని తృష్ణ వల్ల జరుగుతాయి. ఏదో ఒక అదృశ్య శక్తి వాళ్లను లాగుతున్నట్లుగా ప్రవర్తిస్తారు. కాని ఆరోగ్య స్థితిలో ఆ భిక్షు చేసే ప్రతి చర్య ఎంతో స్పష్టతతో మరియు సంపూర్ణమైన అవగాహనతో జరుగుతుంది. ఖచ్చితంగా. ఈ సంపూర్ణ అవగాహన గురించి మాట్లాడుతుంటే మూల గ్రంథంలో ఉన్న మరొక అద్భుతమైన ఉపమానం గుర్తుకొస్తోంది. ఇద్దరు బలవంతుల ఉపమానం. అవును, అది చాలా కీలకమైన భాగం. ఒకవేళ ఆ వ్యాధి పూర్తిగా నయమైన వ్యక్తిని, అంటే ఆ భిక్షువును, ఇద్దరు ఎంతో బలమైన వ్యక్తులు రెండు చేతులు పట్టుకుని మళ్ళీ ఆ మండుతున్న నిప్పుల గుండం దగ్గరకు లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి ఏమాత్రం ఇష్టపడడు కదా. అస్సలిష్టపడడు. తన శక్తినంతా ఉపయోగించి వాళ్ల బారి నుండి తప్పించుకుని తన శరీరాన్ని ఆ నిప్పులకు వీలైనంత దూరంగా ఉంచడానికి ఆరాటపడతాడు. ఖచ్చితంగా పోరాడతాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి ఆ నిప్పుల వల్ల కలిగే భయంకరమైన మంట మునుపటికంటే స్పష్టంగా తెలుసు. అవును. అప్పట్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ నిప్పుల దగ్గరకు తనంతట తానే పరిగెత్తాడు. అప్పుడు ఆ నొప్పి అతనికి ఆనందంగా అనిపించింది. కాని ఇప్పుడు అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ నిప్పు తనను కాలుస్తుందని, అది కేవలం బాధ మాత్రమే అని అతనికి సంపూర్ణంగా అర్థమైంది. సరిగ్గా చెప్పారు. ఇక్కడ ఆ ఇద్దరు బలవంతులెవరంటే మన పాత అలవాట్లు, మన గతకాలపు వాసనలు లేదా ఇంద్రియ సుఖాల వైపు మళ్లీ వెనక్కిలాగే మన చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం మరియు ఆలోచనలు. ఇది చాలా లోతైన విషయం. ఒక వ్యక్తికి సరైన అవగాహన, స్పష్టత వచ్చినప్పటికీ ఈ పాత అలవాట్ల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో, వాటిని ఎదిరించడం ఎంత కష్టమో ఈ ఉపమానం కళ్లకట్టినట్లు వివరిస్తోంది. నిజమే.
మనం నిర్ణయించుకున్న వెంటనే అంతా మారిపోదు. సమాధి మరియు విపස්සన అనే ఈ అంతర్గత వైద్యం పూర్తిగా వంటబట్టే వరకు ఒక వ్యక్తి ఈ చెడు ప్రభావాలను ఎదిరించడం ఎంత అవసరమో ఈ ఉపమానం సూచిస్తుంది. ఆ పాటాలవాట్ల గురుత్వాకర్షణ శక్తి చాలా బలమైనది కదా. చాలా బలమైనది. సంవత్సరాల తరబడి మనం అలవాటు చేసుకున్న కోరికల విధానం అంత సులభంగా పోదు. పైగా ఈ ఇంద్రియ సుఖాల వైపు ఆకర్షించే వాతావరణం ఎప్పుడూ ఆ ఇద్దరు బలవంతుల్లాగా మనిషిని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ నిప్పుల గుండం దగ్గరకు వెళ్లకూడదు అనే స్పష్టత లోపల ఉన్నప్పటికీ ఈ శక్తులను ఎదిరించడానికి నిరంతర సాధన చాలా అవసరం. గొప్ప ప్రతిఘటన కూడా అవసరం. ఆ ఇద్దరు బలవంతుల నుండి తనను తాను విడిపించుకోవడానికి ఆ వ్యక్తి తన పూర్తి బలాన్ని ఎలా ఉపయోగిస్తాడో, తన అరికాళ్లను నేలకేసి ఎలా గట్టిగా నొక్కిపెట్టి పోరాడతాడో, అదేవిధంగా పాత అలవాట్ల నుండి స్వేచ్ఛ పొందడానికి ఎంతో బలమైన సంకల్పం కావాలి. ఖచ్చితంగా. ఈ మొత్తం ఉపమానాన్ని ఒకసారి మనం క్రోడీకరిస్తే, ఇంద్రియ కోరికల పట్ల మానవులకు ఉన్న సహజమైన ఆకర్షణను ఇది పూర్తిగా వేళ్లతో సహా పెకిలించివేస్తుంది. అవును. ప్రాపంచిక సుఖాలు అనేవి మనమనుకుంటున్నట్లుగా ఎప్పటికీ నిలిచి ఉండే నిజమైన సంతోషాలు కావు. అవి కేవలం మనలో నిరంతరం పెరుగుతున్న ఒక అంతర్గత గాయానికి మనమిచ్చుకుంటున్న తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని ఈ మూల గ్రంథం ఎలాంటి మొహమాటం లేకుండా స్పష్టంగా నిరూపించింది. ఈ కుష్ఠురోగి ఉపమానం మనకు నేర్పే అతి ముఖ్యమైన పాఠం సరిగ్గా ఇదే. ఒక కోరిక తీరినప్పుడు మనకు కలిగే సంతోషం వెనుక పొంచి ఉన్న అసలైన ప్రమాదాన్ని ఇది కళ్లకు కట్టినట్లు చూపుతుంది. దేన్నైతే మనం అద్భుతమైన ఆనందమని భ్రమపడుతున్నామో అది కేవలం ఒక రోగలక్షణం మాత్రమే కదా. నిజమే. ఆ రోగానికి బుద్ధుని బోధనలు సూచించిన సరైన వైద్యం అందించినప్పుడు మాత్రమే ఆ భ్రమల నుండి, ఆ దురద నుండి నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. బాహ్య వస్తువుల మీద ఆధారపడని ఆ భిక్షువు పొందే ఆ ఉన్నతమైన నిశ్చలమైన ఆనందమే అసలైన ఆరోగ్యస్థితి. ఖచ్చితంగా. కాని ఆ వెతకడం అనేది నిజమైన ఆనందం కోసం చేస్తున్న అన్వేషణ కాదేమో అనిపిస్తోంది. అవును, బహుశా అది ఈ లోతైన దురదకు సంబంధించిన ఒక సామూహిక లక్షణమేమో. బాహ్య ప్రపంచం నుండి ఎలాంటి ప్రేరణ లేదా ఉద్దీపన అవసరం లేకుండానే కేవలం మనలోనే అంతర్గతంగా లభించే ఆ అత్యున్నత ప్రశాంతతను మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఎందుకు మనం పదే పదే ఆ నిప్పుల గుండం వైపే ఆకర్షితులవుతున్నాం? ఇది నిజంగా చాలా లోతైన ప్రశ్న. ఇది ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన సమయం. వస్తువులు, మనుషులు లేదా అనుభవాల మీద ఆధారపడని ఆ సహజమైన ఆరోగ్య స్థితిని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. కాని ఆ ప్రయాణం ముందుగా మన దురదను మనం గుర్తించడంతోనే మొదలవుతుంది.